లేదు. యోగం కృష్ణుడు ప్రారంభించాడు యోగము. కృష్ణుడు అయిపోయాడు, గమ్యం చేరలేదు, వాడు ఏమవుతాడని అడిగాడు. అడిగితే ఆగర్భ శ్రీమంతుడిలో పుడతాడు, మానవ జన్మ గ్యారంటీ. మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ ఇడిచిపెట్టిన సాధన ప్రవృత్తి చేస్తాడు. చూసారా యోగానికి ఎంత ప్రయాణించారో. 6వ అధ్యాయం 36వ చాప్టర్ నుండి చూసాం. శాస్త్రంలోనే అన్ని మర్మాలు ఉన్నాయి, కానీ విడమర్చి చెప్పేవాళ్ళు లేరు, చెప్తే వినేవాళ్ళు కూడా లేకుండా పోయింది. అందుకే శాస్త్రంలాగా వెళ్ళిపోయింది. శాస్త్రం అంటే అర్థం ఏంటి? శాసించి రక్షణ చేయడం. మనం ప్రమాదంలో పడకుండా రక్షణ శాస్త్రం సామాన్యం కాదు. శాస్త్రం తెలియాలా, సాధన తెలియాలా. ఇది నా అనుభవం చెప్పాలి. ఇదే సవ్యశాస్త్రం. అర్జునుడు ఎడం చేతితో బాణం ప్రయోగం చేస్తాడు, కుడి చేతితో కూడా ప్రయోగం చేస్తాడు. సవ్యశాసి అని అన్నారు, అంటే సవ్యము అపసవ్యము రెండు చేతులతో కూడా బాణ ప్రయోగం చేస్తాడు. అందుకు అంత విడిపాడని అర్జునుడి పేరు వచ్చింది. అలాగనే గురువు అన్నవాడు శాస్త్రం ప్రమాణము తన అనుభవాన్ని రెండింటిని జోడించి చెప్పాలి. అనుభవం ఉన్న వాళ్ళకి శాస్త్రం తెలియదు, శాస్త్రం తెలిసిన వాళ్ళకి అనుభవం లేదు. వీళ్ళిద్దరి వల్ల సమాజానికి ఉపయోగపడుతుంది. మీరు బాగా ఆలోచించుకోండి. అనుభవం లేని పండితులు ఉంటారు, వాళ్ళు చెప్తారు, శాస్త్రాన్ని ఎంతో చెప్తారు, కానీ అనుభవం లేదు. అనుభవం ఉన్నవాడు ఉంటాడు, శాస్త్రం తెలియదు. ఈ శాస్త్రం తెలియాలా, అక్కడ అనుభవం ఉండాలి. అనుభవం ఉండాలంటే ఏం చేయాలి? సాధన చేయాలి. సాధన మినహాయింకోండి. ఆ సాధన ఏంటి? తపస్సు. ఏది చేస్తానో దాన్నే చెయ్యు, ఇంకా మరి మార్చకో. నువ్వు 100 ఫీట్లలో నీరుందని జియాలజిస్ట్ చెప్పాడు. నువ్వు 70 అడుగులు 75 అడుగులు వస్తే అది నీరు రాదు. ఎందుకు? నీటి మట్టం వరకు నువ్వు వెళ్ళినప్పుడే నీరు వస్తుంది, అప్పుడు నీకు అది ప్రయోజనం జరుగుతుంది. అలాగనే నువ్వు ఎంతవరకు వెళ్ళాలంటే సుషుమ్న నాడి సాధన చేయాలి. సుషుమ్న నాడి సాధన మనం క్లియర్గా స్వామివారు చెప్పారు, కృష్ణుడు చెప్పాడు, కృష్ణుడు అందరూ చెప్పారు, కానీ అక్కడికి ఎదగలేకపోతే మనసు నిలబడదు. ఏంటి కరెక్ట్ గురువుగారు ఏంటి? మొన్న ఒక అతను రాజమండ్రి దగ్గర నుండి వచ్చారు. గురువుగారు ఏంటి చెప్పారా అని చెప్పారు. రాజమండ్రి చాలా మంచివాడు. గురువుగారు ఏంటన్నారు అంటే ఆయనకి అంతవరకు అర్థమైంది కదా. చదివి ఏంటంటే ఇది ఎవరూ అర్థం చేసుకోలేదని మనం అనుకోవడానికి లేదు. ఇది లాస్ట్ అండ్ ఫైనల్. 1,25,000 మార్గాల్లో ఉత్తమమైనటువంటి మార్గం యోగమని జగద్గురువు ఆయనకు మహావతార బాబా కాశీలో ప్రత్యక్షమై చెప్పినట్టు ఉంది చరిత్ర. మరి మన అంతటి సాధన మనకు దొరికిందంటే మనం ఎంత గొప్పవాళ్ళమై ఉండాలా? జగద్గురు ఆదిశంకర్ వారు చెప్పిన సాధన మనకు దొరికింది. ఆయన యోగతారావల్లో రాశారు 1,25,000 మార్గాలు ఉన్నాయి, అందులో ఉత్తమమైనటువంటి మార్గం నాదానుసంధానం లేక లైవ్ యోగం అని చెప్పారు. మరి ఆ యోగమే మీకు నేను చెప్పింది. మా గురువు గారు నాకు చెప్పారు, వారి గురువు గారు వారికి చెప్పారు. అది అనాది నుండి ఉన్న శాస్త్రాలు ఇన్ని ఉన్నాయి. మీకు శాస్త్రాలు చెప్తున్నావా లేదా? మమ్మల్ని మీరు నమ్మకం లేదు, శాస్త్రం చెప్తుంది. నేను అయ్యా శంపల్లాగా వెళ్ళాం. ఆయన మౌనంగా ఉంటాడు, మౌనంగా ఉంటాడు. పెద్ద ఆశ్రమం ఉంది, ఆవులు గోవులు అన్నీ ఉన్నాయి, కానీ ఎవరికి ఆయన చెప్పరు, మౌనంగా ఉంటాడు. భోజనాలు అన్నీ మౌనంగా ఉంటున్నాడు. సాధన చేసుకుంటాడు. ఎవరైనా సాధన చేశారంటే గొప్పవాళ్ళు, వాళ్ళకి నమస్కారం చేయాలి. సాధన చేసిన అనంతరము అనుభవైకమైనటువంటి విషయాన్ని గడించుకుని రావాలి. సాధన లేకుండా అనుభవం లేకుండా బయటకు రాకూడదు. అర్థమైందా? బయటకు వస్తే మళ్ళీ వాడు ప్రమాదంలో పడతారు. కొంతమంది ఏంటంటే ఏదో కొద్ది గొప్ప చేస్తారు, మరి బయటకు వచ్చేస్తారు. దాన్నే సీతారామాంజన సంవాదంలో చెప్పారు. రాజయోగంబు నిరంతరంబు పట్టుగా అభ్యాసింపగా. అభ్యాసం చేయడు రాజయోగాన్ని, నిరంతరం పట్టుగా అభ్యాసం చేయక పాలుమాలి పనికిమాలిడు అయిపోయి కొన్ని వేదాంత యుక్తులు కూడబెట్టి అక్కడదో మాట ఇక్కడదో మాట కూడబెడతాడు. పలుక నేర్చిన బ్రహ్మానుభవం కలిగే అది పలికితే బ్రహ్మానుభూతి వాడు కలుగుతుందా? వాడు చెడతాడు, ఇతరులు చెడగొడతాడని చెప్పారు. దాని తాలూకు ఉద్దేశం ఏంటంటే వాడు చెడతాడు, ఇతరులు చెడగొడతాడు. వీళ్ళు ఏడు చేస్తారు, ఆ గురువు గారు ఏదో చెప్తున్నారు, బాగానే చెప్తున్నారు అని అంటారు. మనకు తెలియదు కదా. ఇప్పుడు గురువు దగ్గరికి ఎందుకు వెళ్తారు? తెలిస్తే వాళ్ళు వెళ్ళక్కర్లేదు. అర్థమైంది కదా. తెలవకి వెళ్తారు, తెలవకి వెళ్ళినందువల్ల ఏం చేయాలి? వాడికి తెలవదు, నీడికి తెలవదు. అందే నీవు యథాంత పతిత అని అన్నారు. అందే నీవు మాన యథాంత పతిత కఠోపనిషత్తులో చెప్పారు. కానని వాడిని నూతకుని కానని వాడు విశిష్ట వస్తువులు కానని బండి వాడి కళ్ళు కనిపించవు. ఇంకొక వంతుడు ఉన్నాడు, అందుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నేను మన కృష్ణమూర్తి గారు ఈరోజు ఎన్నో వాళ్ళ గురువు గారు తీసుకొచ్చారు, అక్కడ ఏదో 10 మంది కూర్చొని సత్సంగం చేస్తారట, నాకు తీసుకెళ్ళండి అని వాళ్ళ ఊరు బయట
అడిగాడు ఒక ఆయన. అక్కడ ఎవడు ఉన్నాడు, ఒక కళ్ళు కనపడినోడు ఉన్నాడు. ఆడేంటంటాడు, రావయ్య ఈ కర్ర పట్టుకో అని కళ్ళు ఉన్నాడు నటించినాడు. కర్ర పట్టుకోమన్నాడు. నాకు గురువుగారు తీసుకుపోతున్నారు కదా, నా అందరూ ఏం చేశాడు, ఈ అందరిని అనుసరించాడు. అలా వస్తూ ఒక పెద్ద పాడు కోపం ఉంది, మీ ఇంటికి వచ్చే దారిలో ఉంది. ఆ కోపంలో పడ్డాడు బతుకుతా పాడు. అది కళ్ళు లేవు నీడికి తెలియదు. నేను గురువుగారు వెళ్ళిపోతారు, రాడు అందులో పడ్డాడు. అలాగే కానని వాను నూతకొని కానని వాడు విశిష్ట వస్తువులు కానని భంగి. అలాగే మనము తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాలాన్ని అంతటినీ కూడా ఖర్చు చేసేస్తాం. దానివల్ల ఏమవుతుంది, అత్యంత సన్నిహిత మృత్యు కర్తవ్యం ధర్మ సంగ్రహం. వాడు చచ్చాడు వీడికి, వాడు చచ్చితే వీడు పోతాడు, వాడు చచ్చిన 4 రోజుల తర్వాత వీడు పోతాడు. మనం చెప్పుకోవటం ఆశ్చర్యంగా. ఎంతోమందిని చూస్తాను పోయేటప్పుడు, ఎక్కడ పోతున్నాడు చెప్పండి, పోయిన వాడు ఎలాగుంటాడు చెప్పండి, చూస్తాను. ఇది మహా ఆశ్చర్యం కాదా? మరి మనం చూస్తుండగానే చచ్చిపోతాడా? ఎక్కడికి పట్టుకోవచ్చు కదా. అది రూపం లేదు, నామం లేదు, మనం చూస్తుండగా గాలిపోయింది. అంతవరకు పని చేసి పని ముట్టు. అది జారిపోయిన తర్వాత కరోడ్పతి అయినా, ప్రేమిని షపిండి అయినా, ఎంత గొప్పవాడైనా ఫినిష్. కడుకుని పుట్టిన కొడుకే తగలెట్టి. మన కరోనాలో జరిగిన విషయాలు ఏంటి? తండ్రి కొడుకు లేడు, కొడుకు తండ్రి లేడు, భార్యకు భర్త లేదు, భర్తకు భార్య లేదు, ఎక్కడికో ఆల్టర్ లేదు. ప్రాణం అంటే తీపి, ప్రాణం అంటే అందరికీ తీపి. చేత ఎక్కడి దగ్గర ఒకటి దగ్గర బతుకుంటే బతికొడితే బతుకొచ్చు, పోతే పోతాడని చెప్పేసి ఎవడు మట్టుకోవాడే బతికాడు. పోయినాడు మిగిలినాడు. మరి మిగిలినోడు మరికొన్ని రోజులు పోయిన తర్వాత ఈడిపోతాడు, మనం ఉండిపోతాడా? చేత ఇదంతా ఒక ప్రవాహం, ఇదంతా ఒక మాయ. జగన్నాటకం, లీలానాట సూత్ర కేళనకరి లీలలు, ఈశ్వరుడి తాలూకు లీలలు. ఈశ్వరుడు ఎక్కడో లేడు, సర్వత్రా ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మన లోపల బయటనే ఉన్నాడు. కానీ పట్టుకోవలసింది దేని ద్వారా? దీని ద్వారా కదా. మరి అది నిలబెట్టుకోవాలి. అది నిలబెట్టుకోవడానికి అభ్యాసం. ఆ అభ్యాసం గురువుని పట్టుకొని నేర్చుకోవాలి. ఇంకెంత మినహా ఏమీ లేదు. కోటి యజ్ఞం కృతం చేయవ, నువ్వు 1,000,000 యజ్ఞాలు చెయ్యు. ఎవరో అర్జునుడు చెప్తున్నాడు గర్భగీతలో. అర్జున, కృష్ణుడు చెప్తున్నాడు, 1,000,000 యజ్ఞం కృతం చేయవు, నువ్వు 1,000,000 యజ్ఞాలు చెయ్యు. 1,000,000 దానంచి కిరికాంచనం, కోట్ల కొలిది కొండలంత బంగారం, కోట్ల కొలిది కొండలంత బంగారం నెట్లు కట్టి దానం చెయ్యు. ముక్తి నాస్తి గురువు వినా అని అన్నాడు. నీకు గురువు లేకపోతే ముక్తి లేదు, మోక్షం లేదా. ప్రియేది గురువేది? మీకు గురువు ఉన్నారా? ఎవరు? నాకెవరు మాట చెప్పండి. గురువు మమ్మల్ని అనుకుంటే అలాగొట్టించదే అనుకోవడం ఒకసారి వాక్యం. మా గురువు గారు ఉండాలని చెప్పాలండి. ఉండమ్మా, ఏదో ఒకసారి వాక్యం అది అర్థమైందా? నేను గురువు గారు అని అనుకుంటేటప్పుడు నేను చేసిన పని నువ్వు చెయ్యవు, అదే గురు కట్టం. మరి ఇంకా అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను, అది చేస్తాను, పూజలు చేయమని చెప్పానండి నేను. 1 గంట అయిందా? అయితే వేసిపోయాను. నువ్వు